హాయ్ గాయ్స్, భూతద్దం భాస్కర్ నారాయణ ఈ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక ముక్కలో చెప్పాలంటే, ఆ సార్ ఎవరో చెప్పండి అయ్యా, లేదా నన్నే ఆ సార్ దగ్గర తీసుకెళ్ళండి. ఏంట్రా, ఎవరిని వచ్చారా? సో మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ అది పోయా. మొత్తానికి నాకు ఒక యావరేజ్ ఫ్లిక్, యావరేజ్ థ్రిల్లర్ చూసా అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా కలిగింది. అంటే మరీ సూపర్గా లేదు, అలా మరీ తీసిపారడానికి లేదు. మూవీ స్టోరీ లైన్ అయితే అదిరిపోయింది. పురాణాలను బేస్ చేసుకుని అందులో ఉన్న ఒక లైన్ తీసుకుని డిఫరెంట్ అటెంప్ట్లోనే మూవీని తీశారు. కానీ అక్కడక్కడ ఫ్లాష్ ఉన్నాయి, అక్కడక్కడ బోర్ కొట్టింది. 2 hours 20 minutes మూవీలో మనం డెఫినెట్గా ఒక 2 hours అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం. 20 minutes మనకి ఏంట్రా బాబు ఇంతసేపు ఉందనిపిస్తుంది. బట్ మూవీ రన్ టైం తక్కువే, కానీ ఆ సెకండ్ హాఫ్లో పర్టికులర్గా మనకి ఏంటి ఇంకా అవ్వలేదు అని అనిపిస్తుంది. సో నాకైతే ఒక డీసెంట్ థ్రిల్లర్ చూసా అనిపించింది. ఇకపోతే ఈ మూవీలో క్యాస్ట్ గురించి మాట్లాడినట్లయితే హీరోగా చేసింది శివ కందుకూరి. నాకు తెలిసి అతనికి ఇది హీరోగా డెబ్యూట్ మూవీ అనుకుంటా. బట్ ఫస్ట్ మూవీ అయితే బాగానే యాక్ట్ చేశారనమాట. అంటే సూపర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అని నేను చెప్పను, కానీ ఆ మూవీలో ఆ రోల్కి ఎంత యాక్టింగ్ అవసరం అంత ఇచ్చారు. అండ్ అతను కూడా ఒక హీరో మెటీరియలే. నాకు తెలిసి ఫ్యూచర్లో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని, డిఫరెంట్ థీమ్ ఆఫ్ మూవీస్ని చూస్ చేసుకుంటే తను కూడా ఒక మంచి హీరో అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది రాశి సింగ్ అనమాట. సో ఆవిడ కూడా అంటే సూపర్ రోల్ అని నేను చెప్పను, కానీ యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోలే. తను కూడా చాలా బాగానే యాక్ట్ చేశారు. అలాగే ఈ మూవీలో హీరో ఫ్రెండ్గా ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది దేవి ప్రసాద్ గారు చేశారనమాట. ఆయన మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా మంచి నవ్వులే పోయించారనమాట. మంచి లాఫ్టర్స్ జనరేట్ అవుతాయి ఆయన వల్ల. సో ఓవరాల్గా మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ కూడా వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. ఎక్కడ కూడా ఎవరు మైనస్గా చేశారని చెప్పడానికి లేదు. శ్రీచరణ్ పాకల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి బాగానే హెల్ప్ అయింది. అలాగే ఇందులో 1-2 పాటలు ఉంటాయి, పాటలు కూడా బాగానే ఉన్నాయి. అంటే సూపర్గా మనం గుర్తుపెట్టుకునే పాటలు కాదు, కానీ మూవీలో అలా సిచ్యువేషన్ తగ్గట్టుగా అలా వెళ్ళిపోద్ది. ఫైనల్గా ఈ మూవీ డైరెక్టర్ పురుషోత్తం రాజ్ గురించి మాట్లాడాలంటే, హీ డెలివర్డ్ ఏ గుడ్ మూవీ, ఏ డీసెంట్ మూవీ. బ్లాక్ బస్టర్ అయితే కాదు, ఎందుకంటే నాకు అంటే ఇది పర్సనల్గా నా ఒపీనియన్. మూవీ ఎంగేజింగ్గా బాగానే ఉంది, మంచి స్టోరీ లైన్, మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. బట్ త్రూ అవుట్ ద మూవీ ఆ ఎంగేజ్మెంట్ అనేది మధ్యలో మిస్ అయిందని నా పర్సనల్ ఫీలింగ్. అలాగే కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే చాలా స్లోగా వెళ్తుంది అండ్ కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. చెప్పా కదా, ఒక 2 hours 20 minutes మూవీలో 2 hours మనం డెఫినెట్గా ఎంగేజ్ అవుతాం. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ వీ వోంట్ ఎక్స్పెక్ట్, అది బాగుంది. సో ఓవరాల్గా హీ డిడ్ ఏ గుడ్ జాబ్, బట్ ఫెంటాస్టిక్ జాబ్ అయి ఉంటే ఇంకా బాగుండేది. సో ఫైనల్గా భూతద్దం భాస్కర్ నారాయణ ఈ మూవీ గురించి నా ఒపీనియన్ ఇదనమాట. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మీకు జెన్యూన్గా బాగానే చెప్తున్నాను, మీకు అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.